ప్రజా ఎన్కౌంటర్ ప్రజా అక్షరం తీసుకుందాం. పెద్దపల్లి రాజన్న రాసింది. సమాజంలో మార్పు మొదలైంది. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పుంజుకుంటుంది. అన్యాయాలపై జనం నిర్మోహమాటంగా నిలదీస్తున్నారు. అవినీతి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను గమనిస్తున్నారు. అగ్రవర్ణ పరిపాలనలో జనం విసిగిపోతున్నారు. ఇన్నాళ్ళు అన్ని వర్గాల ప్రజలు సహనంతో ఉన్నారు. ఓపిక నశించిన జనం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఇదే తీరుగా సమాజం బరిలో నిలబడితే అధికార పార్టీకి ఎదురయ్యేది గడ్డుకాలమే. ముఖ్యమంత్రి ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వచ్చేసారి ప్రభుత్వం నెత్తి మీద శతకోపం పెట్టేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. రేపటి ఎన్నికల్లో 1000 కోట్లు ఖర్చు చేసిన ఒక్క ఓటుకు 1000 రూపాయలు వెదజల్లిన డబ్బులను తీసుకొని తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు తయారుగా ఉన్నారు. ప్రభుత్వానికి ప్రజలు జరుగుతున్న యుద్ధంగా భావిస్తున్నారు. మరో ఆత్మగౌరవ పోరాటానికి ఇంటికొకరు చొప్పున కదిలి వస్తున్నారు. రానున్నది బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే అని నమ్ముతున్నారంటూ పెద్దపల్లి రాజన్న సమాజంలో మార్పు మొదలైంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రశ్నిస్తే అక్రమ కేసులు, బెదిరింపులు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజలు తిరగబడుతున్నారు కాబట్టి, సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏదున్నా ప్రభుత్వానికి గడ్డకాలమే. ఇచ్చిన హామీలు, అందుకనే పార్టీలు గద్దెనెక్కినప్పుడే మాత్రమే ప్రజలకు ఏదైతే నెరవేర్చగలుగుతామో అది మాత్రమే హామీలు ఇవ్వాలి. ప్రజలకు అక్కడికొచ్చే హామీలు ఇవ్వాలి. అడగులు హామీలు ఇచ్చి మేము నెరవేర్చాం, మా దగ్గర పైసలు లేవంటే గలవది. ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. 100% రానున్న ఎన్నికలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని చెప్పొచ్చు. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న ప్రజా అక్షరం.